Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాట్ ఆ సైకిల్ చైన్ షాట్. బట్ నిజం చెప్పాలంటే ఒకరోజు ముందు వరకు అసలు ఆ సీనే కన్జ్యూ చేయలేదంట, స్క్రిప్ట్లో కూడా లేదంట. అక్కడ ఫైట్ జరగాలని తెలుసు కానీ సైకిల్ చైన్ తెంపాలని కానీ దాంతో ఫైట్ చేయాలని కానీ ఇవేవి లేవంట. సో సడన్గా థాట్ ఎవరికి వచ్చింది, ఎలా క్రియేట్ చేశారు? అదైతే నాది అని నేను చెప్పను. దానికి ముందు రోజే ఈ సైకిల్ కింద పడి ఉంటుంది, దాని చైన్ లాగుతాడు అంటే అది తెగుద్దా లేదా, మామూలుగా ఒక మనిషి హ్యూమన్లీ పాసిబిలిటీ ఉందా లేదా అనే ఆలోచన ఈ డిస్కషన్లు అన్నీ జరిగినాయి. అయితే ఈ సైకిల్ చైన్ తెగేటప్పటికీ శివ క్యారెక్టర్ మీద విపరీతమైన ఇది ఉంది, ఒక సింపతి. అవును, ఇతను వాళ్ళని కొట్టాలి ఇప్పుడు అనే ఒక దశ ఉంది. ఇప్పుడు అంటే కంపారిజన్ కాదు, తర్వాత ఎప్పుడో వచ్చిన భాష అనే సినిమాలో రజనీకాంత్ విలన్ని కొట్టకపోతే ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్స్ వెళ్ళి రజనీకాంత్ని కొట్టే పరిస్థితి ఆ మూడ్ క్రియేట్ అయి ఉంటుంది, వచ్చింది. సో ఇక్కడ కూడా అదే మూడ్ వచ్చింది. అవును. సో అదేమో కొంచెం డ్రమటైజ్డ్ కమర్షియల్ మూవీ భాష, ఇది రియలిస్టిక్ న్యాచురల్గా ఉన్నది కాబట్టి అప్పటికి ఆ మూడ్ వచ్చేసింది. అది లాగిన వెంటనే ఇది లాగితే తెగుద్దా తెగదా చేయి తెగుద్దా ఈ ఎవడో ఆలోచించలేదు. ఆలోచించుంటే సినిమా ఆడేది కాదు. అంటే అప్పట్లో ఆ సీన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే కాలేజీల్లో చాలా మంది స్టూడెంట్స్ సైకిల్ చైన్లు పెట్టుకొని, అవును, ఆ చేతికి అది పెట్టుకొని వేలం వెర్రిగా అలా తిరిగేవాళ్ళంట. సో దాని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా మీరు కానీ రాము కానీ? దానికి ముందు రోజు అనుకున్నాము తెగుద్దా తెగుద్దా. నాగార్జున కూడా కొంత డౌట్ ఉంది, ఇలా లాగితే తెగుద్దా అంటే మామూలుగా అయితే లాగితే కాదు, 10 రోజులు ట్రై చేసినా తెగదు. బట్ అయినా అది చేసాడు. దీనికంటే కూడా మీరు గమనిస్తే నాగార్జున ఫేస్లోను అది ఊడు వచ్చిన తర్వాత అది తిరిగే దాంట్లోనూ వీటి మీద రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారు, దాన్ని మేనేజ్ చేసి ఇలా లాగాడు తెగింది అనే దాన్ని మాత్రం చెప్పి మిగతా రియాక్షన్లు ఎక్కువ చూపించాం కాబట్టి ఆడియన్స్కి తెగింది, ఇప్పుడు ఇలా చుట్టుకుంటున్నాడు, ఇది మాత్రమే కనపడింది. అందువల్ల అది చిన్న ఎస్కేపిజం. శివ సినిమాకి శివనాగేశ్వరరావు ఎంత ప్రామాణ్యమో, ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో తేజ శివనాగేశ్వరరావు వీళ్ళిద్దరు కానీ లేకపోతే శివ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. శివకి తేజ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి అయితే ఇది ఇప్పుడు మేము ఎదురు లేకపోతే శివ సినిమా లేదు అనేది నేనైతే అన్నాం. ఎందుకు అన్నంటే నేను చేయాల్సిన పని తను డైరెక్టర్గా ప్రతి షాట్ తను విజువలైజ్ చేసుకొని నాకు చెప్పాడు. ఆ చెప్పిన వాటన్నిటిని నేను తనకి ఎలా దీన్ని తీయొచ్చు, ఇది సాధ్యం కాకపోతే సాధ్యమయ్యేలా తీయడానికి ఏమిటి, ఇలాంటివన్నీ నేను చెప్పాను. తేజ ఏమో తనకు తెలిసిన సినిమాలు, ఆ సినిమాల్లో కొన్ని షాట్లు అవి చెప్పేవాడు. అంతేగాని శివనాగేశ్వరరావు తేజ లేకపోతే శివ సినిమా ఉండదు అనే మాట నేనైతే ఒప్పుకోను. మీ ఇద్దరం కాకపోతే మరొకరిద్దరు ఉంటారు అక్కడ. అసలు తేజ కాంట్రిబ్యూషన్ ఏంటి శివలో? కొంత ఫోటోగ్రఫీ సైడు, కొంత అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే నేను వంశీ తేజ, నేను వంశీ ఉత్తేజ్ మేమే ఎక్కువ పనులు చేసేవాళ్ళం. అతను ఓన్లీ లిస్టులు ఇస్తే ఆ లిస్టులను పేరు కాపీ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం, నెక్స్ట్ డే షూట్కి ఇలా ఉండేది. రాముతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది తనకి. ఓకే. ఆ పోస్టర్ డిజైనింగ్స్ కూడా తేజ ఇన్పుట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. అది ఈశ్వర్ గారు చేశారు. అంటే రెగ్యులర్గా డిజైన్లు చేయించడానికి తేజ వెళ్తూ ఉండేవాడు. ఓకే. ఒకరోజు నేను తేజ కలిసి వెళ్ళాం ఈశ్వర్ గారి దగ్గరికి. ఈలోపు డబ్బింగ్ జరుగుతుంది సురేష్ మహల్లో. నేను వచ్చేలోపు వేరే ఒక ఆర్టిస్ట్ని, ఇది మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది, ఒక ఆర్టిస్ట్తో చెప్పిస్తున్నాడు డబ్బింగ్. అదేంటి రాము, ఆ సీను ఇంకో 2-3 సీన్లు వస్తాయి అతనికి, ఇతను అంత క్యాపబుల్ కాదు అని చెప్పాను. లేదు ఫెంటాస్టిక్గా ఉంది ఆ వాయిస్, ఈ క్యారెక్టర్కి ఆ వాయిసే బాగుంటుంది అన్నాడు. అంటే ఇంకో 2 సీన్లు ఉన్నాయి. ఇంకో మాట అన్నాడు రాము, అదే నేను కొంచెం హర్ట్ అయ్యాను. మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పొల్యూట్ అయిపోతారు, ఓకే, ఒకడి మీద బలంగా ముద్ర వేసి గాడు పనికిరాడని ఫిక్స్ అవుతారు, లేదు చాలా బాగుందని అతనితో చెప్పించాడు. సో నా ఈగో హర్ట్ అయింది. అతనితో ఇంకో 2 సీన్లు ఉన్నాయి. అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నేను తేజ ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు జరిగింది. ఇంకో 2 సీన్లు ఉన్నాయి. తర్వాత వద్దురాము మళ్ళీ అది చెప్పిస్తే బెటరు వేరే వాడితో అంటే లేదు అది బాగుంది అన్నాడు. అయిపోయింది. అదే రోజు ఇంకో గంట తర్వాత అతను చెప్పాల్సిన డైలాగ్ వచ్చింది. అదేంటంటే ఎవరు
ఎవరు పంపించారు, ఎవరు క్వశ్చన్ అడిగితే మాచిరాజు గోవిందరావు అని చెప్పాలి ఆన్సర్. అతను మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. అప్పుడు నేను మైక్ దగ్గర ఇలా పక్కన నుంచున్నాను, దీని మీద ఈ కార్ దాని మీద వేసుకొని అమ్మయ్య దొరికాడు అనుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా రాము అక్కడ ఇంజనీర్ రూమ్లో వెనకాల ఎక్కడో ఉంటాడు. మీరు ఒకేసారి ఒకే మనిషి పేరులాగా ప్రొనౌన్స్ చేయాలి. యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ ఎట్ ఏ టైమ్. ఇట్ ఈజ్ 1 నేమ్ నాట్ 2 నేమ్స్ అని చెప్తున్నాడు. అలాగే సార్ అంటున్నాడు వాడు. టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. సరే ఒక్క 10 నిమిషాలు రాము, మీరు వేరే మనిషితో చెప్పిస్తూ ఉండండి, నేను ఇతను తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తానని. వాల్మీకి స్ట్రీట్ సురేష్ మాల్ రామనాయుడు గారి డబ్బింగ్ థియేటర్, అతను తీసుకొని పైన టెర్రస్ మీద 2వ ఫ్లోర్ పైన టెర్రస్ ఉంటుంది, ఓపెన్ టెర్రస్. అక్కడ కూర్చొని వెళ్ళేటప్పుడు 2 టీ పంపించమని కుర్రాడికి చెప్పాను. 2 టీ తెచ్చారు. ఇద్దరం టీ తాగి వాడికి టీ ఇస్తే లేదు లేదు తాగమ్మా పర్వాలేదు, మన ఇద్దరం, నేను కింద అయితే కో డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్వి, ఇక్కడ మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకొని టీ తాగంటే తాగాను. నేను సిగరెట్ తాగే ఉన్నప్పుడు సిగరెట్ వెలిగించి అతనికి ఒక సిగరెట్ ఆఫర్ చేశా. లేదండి లేదండి లేదండి, దొంగ నీ పెదాలు నల్లగా కనపడుతున్నాయి, సిగరెట్ అలవాటు ఉంది, తాగు అంటే పాపం కొంచెం అతన్ని కన్విన్స్ చేసి సిగరెట్ ఇస్తే అతను, నేనేమో ఇలా కాల్చుకొని ఇలా ఊతూ ఉంటే అతను అలా ఊతున్నాడు. ఇప్పుడు అతన్ని మీదే ఊరు, ఏం చేస్తుంటారు, మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, కొన్ని వివరాలు మామూలుగా. అంటే అతన్ని నేను కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి నాగేశ్వరరావు నేను ఈక్వలే అనే దశ అతను కల్పించి, సడన్గా నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తానమ్మా నీకు, ఆ పేర్లు మళ్ళీ రిపీట్ చేస్తావా, గ్యాప్ లేకుండా చెప్పాలి. చెప్తాను సార్ అన్న. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నాగండ్ల శివనాగేశ్వరరావు, నాగండ్ల శివనాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామారావు, ఇంకో 2-3 పేర్లు చెప్పి, ధూళిపాళ వెంకటరామయ్య, ధూళిపాళ వెంకట, మాచిరాజు గోవిందరావు, మాచిరాజు గోవిందరావు అన్నాడు. రామ్మ మైక్ దగ్గర కానీ పరిగెత్తుకుంటూ కిందకి తీసుకొచ్చి, రెడీ రాము టేక్ అంటే మైక్ దగ్గర నుంచి పెట్టి టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అని చెప్పేశాడు. ఫెంటాస్టిక్ ఓకే అన్నాడు. ఈవినింగ్ అడిగాడు రాము నన్ను, ఎలా చెప్పించారు అన్నాడు. రాము అది ట్రేడ్ సీక్రెట్, అది కూడా నీకు తెలిస్తే నా అవసరం ఉండదు ఇంకా నీకు, అందుకని నేను చెప్పనన్నా. మళ్ళీ తర్వాత చెప్పా, అంటే ఇప్పుడు ఏదైనా ఒకటే స్థితి ఎక్కువసేపు ఒక మనిషికి ఉండదు అని చెప్పా కదా ఇందాక. ఎనిమి కానీ ఫ్రెండ్ కానీ శాశ్వతంగా ఉండరు అసలు. అదే నేను చెప్పాను, అతని బ్రెయిన్ ఘనీభవించింది, దాన్ని కొంచెం బ్రేక్ చేయాలి మనం, చేస్తే దాంట్లోంచి అతను బయటికి తీసుకొస్తే చెప్పగలడు. అలా చేసి ఇలా చేశానని చెప్పాను. గుడ్ ఐడియా, ఫెంటాస్టిక్ అన్నాడు. ఇలాంటి చాలా జరిగి ఉన్నాయి. ఈ షూటింగ్ టైంలో మీరు చెప్పిన ఆర్జీబీ వినకుండా దానికి ముందుకెళ్ళిపోయి తర్వాత మీరు చెప్పిందే నిజమైన సందర్భాలు ఇంకేమున్నాయి? గణేష్ డైలాగ్ ఒకటి, ఆగో నేను మాట్లాడుతున్నానుగా అనేది, అది 3 షెడ్యూల్స్లోనూ 3 సార్లు ట్రై చేసాం. రాము అంతకంటే చేయలేడు అతను లిమిటెడ్ టాలెంట్. ఆ లిమిటెడ్ టాలెంట్కి ఏదో వేరే చెప్పేవాడిని, ప్లేట్ మీల్స్ ఫుల్ మీల్స్ అని. ఫుల్ మీల్స్ అంటే మనం ఎంత తింటే అంత పెడతాడు, ప్లేట్ మీల్స్ అంటే వాడు ఏం పెట్టాడు అది తినాలి. ఈ ఆర్టిస్ట్ కూడా అంతేను, వాడు ఏమి ఇచ్చాడో అది తీసుకోవాలి మనం. అంటే కాదు అని మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్, ఇక లాస్ట్ డే ఈ షూటింగ్ అయిపోవస్తుందనే షెడ్యూల్లో అప్పటికి నేను ఇక అతని మీద పక్కకు పిలిచి, అరే నువ్వు మనిషివా పశువా, కడుపుకు ఆనందం తింటున్నావు గడ్డి తింటున్నావు అని నేను చాలా బీభత్సంగా తిట్టేశా. మైక్లో చెప్పకూడదని బూతులు తిట్టా. విశ్వనాథ్ నా ఫేస్ ఎలా ఉంది, ఇదా సార్ నేను చేస్తాను సార్ అనేవాడు. వెళ్ళి మళ్ళీ ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. సో ముందేమనుకున్నావు ఆ టేకే ఉంది. ఫైనల్గా ఉన్న టేక్లో ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా లేదనుకుంటాను, ఫేస్ ఉండదు, సైడ్ ప్రొఫైల్ ఉంది, ఉండదు. ఇంకో 100 టేకులు తీసినా ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని మనకు చిన్నప్పుడు నేర్పారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అప్పుడు అంటే కృషితో జాస్తి దుర్భిక్షం అంటాం. అది ఇది చాలా సందర్భాల్లో చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సార్ ఫైనల్గా శివాకి బడ్జెట్ ఎంత అయింది, ఎంత కలెక్ట్ చేసింది? బడ్జెట్లు అంటే నాకు తెలియదు. బడ్జెట్లు 55 రోజులు బడ్జెట్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసాం. 53వ రోజు అయిపోయింది షూటింగ్. ఓకే, అంతవరకు నేను చెప్పగలను. మరి దానికి ఎంత కలెక్ట్ చేసింది అంటే నాకు ఆ ఫిగర్స్ తెలీదు. అది వేస్టేజ్ లేదు అసలు, ఒక షాట్ కూడా వేస్టేజ్ అనేది లేదు. ఏం కావాలో అదే తీసాం. 36 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మీరందరూ దానికి ప్రత్యక్షంగా చూసిన మనుషులు, ఆ సినిమా విజయాన్ని కానీ తీసిన వ్యక్తులు, మీ తరమంతా చూసిన వ్యక్తులు. మేము వాటి గురించి కథలుగా చదువుకొని కథలుగా విని మేము సినిమా చూసిన వాళ్ళం. ఇప్పుడు జంజి వీళ్ళకి శివ కొంచెం కొత్త. సో ఇప్పుడు తరానికి శివ సినిమా గురించి రేపు రిలీజ్కి వెళ్ళబోతున్నప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి?
ఏ తరానికైనా మనం ఏం చెప్పక్కర్లేదండి. మనం ఏమడుగుతాం, సినిమా చూడండి బాబు అని అడుగుతాం. దాన్ని రకరకాల మాధ్యమాల్లో ట్రై చేస్తాం, రకరకాల బయట్లు ఇవన్నీ చేస్తాం. సో వచ్చి వాడు చూసిన వాడు అతను ఏం చెప్తాడు అనేది 14th తర్వాత 15th 16thలో తెలుసుద్ది. నాకు తెలిసి అందరికి నచ్చుద్ది అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు చూస్తున్న సినిమాలు కమర్షియలైజ్డ్, డ్రమటైజ్డ్, అంటే కొడితే 10 మంది గాల్లో లెగిసి అక్కడే మళ్ళీ ఫ్రీజ్ అయ్యి మళ్ళీ ఎట్టంటే హీరో కింద పడిపోయే ఈ దశలో నుంచి ఒక రియలిస్టిక్ ఫైట్లు, చాలా రియలిస్టిక్గా ఉన్న సీన్లు కూడా చాలా తక్కువ లెంగ్త్లు ఉంటాయి. అవసరమైనంత మాత్రమే మాట్లాడతారు. చాలా ఎక్కువ షాట్లు ఉంటాయి, పేజీలు డైలాగులు ఉండవు. సో దీన్ని చూసి చాలా కొత్తగా ఫీల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, నచ్చుద్దని నేను అనుకుంటున్నాను.